ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, తెలుగు కథోలిక విశ్వాసుల మణిమకుటం, గర్వకారణం పరిశుద్ధ లూర్దుమాత. గుణదల శిఖరాన విజయవాడ మేత్రాసనంలో గుణదల మాతగా వెలసిన గుణదల మాత నేడు 100 వసంతాలు ముగించుకొని ప్రత్యేక విశిష్టత కలిగినటువంటి మాతగా, సకల జనులను ఆశీర్వదించేటువంటి దేవమాతగా మన ముందు నిలిచి ఉన్నారు. మనల్ని చల్లని చూపుతో చూస్తూ ఉన్నారు. మరి గుణదల మాత పండుగ విశిష్టత, దాని సిద్ధపాటు, ఇంకా ప్రత్యేకముగా ఏ విధమైనటువంటి ఏర్పాట్లు జరుపుతున్నాం అనేటువంటి ప్రత్యేక విషయాలను మనతో పంచుకోవడానికి మహాఘనత వహించిన తెలగతోటి రాజారావు తండ్రి గారు, విజయవాడ పీఠాధిపతులు మన మధ్యలో ఉన్నారు. మరి వారికి మీ అందరి తరపున హృదయపూర్వక సాదర స్వాగతం పలుకుతూ ఈ ప్రత్యేకమైనటువంటి తండ్రి గారితో ముఖాముఖిని మీకు అందిస్తూ ఉన్నాం. తండ్రి గారు, చాలా వందనములు. ఈరోజు మరి దివ్యవాణి టీవీ ఛానల్కి రావడం, మాతో మీరు ఉండడం అనేటువంటిది నిజంగా చాలా భాగ్యంలాగా మేము అనుభవిస్తూ ఉన్నాం. గుణదల మాత అనగానే 2 రాష్ట్రాలలో నేను విన్నది మరియు నేను చూసినటువంటి విషయాల్లో చాలా విశిష్టత, చరిత్ర కలిగినటువంటి మహాపుణ్యక్షేత్రాలు. మరి దక్షిణ భారతదేశంలో రెండవ మరేతల్లి పుణ్యక్షేత్రం గుణదల మాత. అది మన తెలుగు రాష్ట్రాలలో ఉండడం ఎంతో గర్వకారణం. మరి ఆ పీఠమునకు మీరు కాపరిగా మీ స్పందన? క్రైస్తవం మా విజయవాడ మేత్రాసనానికి 1646 సంవత్సరంలో వచ్చింది. చాలా పురాతనమైంది. అప్పటి నుంచి క్రైస్తవులు ఉన్నారు అక్కడ. కానీ వాళ్లకు ఒక విచారణ అంటూ లేదు. అక్కడ పోర్టు ఉంది కాబట్టి, పెద్ద రేవు ఉంది కాబట్టి చాలామంది మిషనరీసు అటు ప్రయాణం చేసేటప్పుడు అక్కడ ఆగేవాళ్ళు. విజయవాడలో థియేటైన్ ఫాదర్స్ అని వాళ్ళు అటు దక్షిణంకి వెళ్ళే సమయం, తూర్పు దేశాలకు వెళ్ళేటప్పుడు అక్కడ ఆగినప్పుడు వాళ్ళు కొంతమందిని చేసి వాళ్ళకి సువార్తను అందించారు. వాళ్ళు ఆ సువార్తకి అనుగుణంగా జీవిస్తానని చెప్పినప్పుడు వాళ్ళకి జ్ఞానస్నానం ఇచ్చి మచిలీపట్నంలో వాళ్ళకి ఏర్పాటు చేశారు కేంద్రంగా. అప్పుడప్పుడు వెళుతూ ఉండేవాళ్ళు వాళ్ళు. కానీ 1855లో పీమే ఫాదర్స్ ఇక్కడికి వచ్చి మిషనరీసు హైదరాబాద్ వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ విషయం వాళ్ళకి తెలిసింది. అప్పటి నుంచి వాళ్ళు కూడా అక్కడికి వాళ్ళకి సేవలు చేయటం మొదలుపెట్టారు. నిదానంగా దాన్ని ఒక విచారణగా రూపొందించారు. అప్పుడు విజయవాడ కూడా హైదరాబాద్ మీద ఆధారపడి ఉండేది. హైదరాబాద్ అతి మేత్రాసనం, అది పెద్ద మేత్రాసనం. ఆ మేత్రాసనం క్రింద విజయవాడ ఉండేది. అప్పటికి విజయవాడ ఇంకా మేత్రాసనం కాలేదు. ఈ విధంగా మాకు చాలా చాలా ప్రాచీనమైందన్నమాట. అప్పుడు అలాగే 1923లో అసలు అప్పుడే మన విజయవాడకి అర్లాటి ఫాదర్ గారు రావటం జరిగింది. అప్పుడే ఆయన గుణదల కొండ దగ్గర ఈ చిన్న పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి వరకు అదంతా చాలా ఒక అడవిలాగా ఉండేది ఆ కొండ. అప్పటికే అక్కడ పీమే ఫాదర్స్ వాళ్ళ స్థావరం ఏర్పరచుకున్నారు. పెజ్జోని అనే ఆయన ఇటాలియన్ అయినా సరే, ఊగో పెజ్జోని ఇటాలియన్ అయినా సరే, ఆయన తాను సిటిజన్షిప్ మార్చుకొని తాను ఇంగ్లీష్ సిటిజన్ అయ్యాడు అనమాట. ముఖ్యంగా ఆయనకి వెళ్ళడానికి రావడానికి కూడా ఇండియాని వదిలి మళ్ళీ తిరిగి రావడానికి కూడా చాలా అనువుగా ఉండేది. అందుకని అలా చేశారు. ఆయన మన విజయవాడ అది మున్సిపాలిటీలో ఒక మెంబర్గా ఉండేవాడు ఫాదర్ గారు. సరే, ఇక ఆయన తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అక్కడ మనకు ఒక 23 ఎకరాల స్థలం సంపాదించారు. అదంతా మనకే ఇచ్చారు. ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ దగ్గర కొన్నట్టు మనకి ఆధారాలు ఉన్నాయి. కొంత మనకి ఉచితంగా ఇచ్చారు. అది 23 ఎకరాలు.
దాన్ని మనం స్వాధీనం చేసుకొని మన స్వాధీనంలో ఉంచుకొని మొత్తం అక్కడ ఉన్న అడవి చిన్న చిన్న అడవి ఉంది, చాలా అంటే పిచ్చి మొక్కలు చాలా బాగా గుబురుగా ఉన్న వాటిని అదంతా కొట్టేసిన తర్వాత అక్కడ ఒక చిన్న ఆర్ఫనేజ్ స్థాపించారు ఫాదర్ గారు, అర్లాటి ఫాదర్ గారు. అప్పుడు తాను తెచ్చిన ఒక చిన్న స్వరూపాన్ని లూర్దు మాత స్వరూపాన్ని, అంటే అప్పటికే లూర్దు మాత భక్తి చాలా బాగా వ్యాపించింది మన యూరప్లో, అంటే ఫ్రాన్స్ దేశంలో, ఆ తర్వాత ఇటాలియన్ కూడా బాగా తెలుసు. అది చాలా అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ భక్తిని ఇక్కడికి ప్రాచుర్యం చేయాలని ఆయన వచ్చేటప్పుడు మిషనరీ కాబట్టి ఈ చిన్న స్వరూపాన్ని తీసుకొచ్చి లూర్దు మాత స్వరూపాన్ని తీసుకొచ్చి ఆ కొండలో పైకి వెళ్ళి కొంచెం అక్కడ చాలా కథలు ఉన్నాయి. అక్కడ నీళ్లు దొరకలేదట, పైకి నీళ్లు అక్కడ ప్రాంతంలో నీళ్లు దొరకకపోతే ఆయన నీళ్ళ కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. నీళ్ళ కోసం వెతుక్కుంటూ వెళితే అక్కడ మరియ తల్లి స్వరూపాన్ని స్థాపించడానికి అనువైన స్థలం దొరికింది. అక్కడ పైన ఒక గుహలాగా, అది మామూలుగా న్యాచురల్గా ఉన్న గుహలాగా ఒకటి కనపడింది. వెళ్ళి అక్కడ స్వరూపాన్ని ఇచ్చి అక్కడి నుంచి అక్కడే మొదలుపెట్టేశారన్నమాట ఈ భక్తి అనేది. అప్పుడు తనతో ఉన్న చిన్న ఆర్ఫన్ పిల్లలను తీసుకువెళ్ళి, తనతో పాటు అనాథ పిల్లలను తీసుకువెళ్ళి ఆయన ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ విధంగా అక్కడ చిన్న ఈ మరియమాత భక్తి ప్రారంభమైంది. ఆ తర్వాత అక్కడ ఇండస్ట్రియల్ స్కూల్ స్థాపించారు. ఇండస్ట్రియల్ స్కూలు మూలంగా చాలామంది విద్యార్థులు వచ్చారు. కమ్మరం కానీ, లేకుంటే మళ్ళీ వడ్రంగం కానీ నేర్చుకోవడానికి అనే చాలా వెల్డర్స్, ఫిట్టర్స్ వీళ్ళందరూ వచ్చారనమాట. అందుమూలంగా చాలా గ్రామాల నుంచి ఎంతోమందిని తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి ఈ వృత్తులు నేర్పించి వాళ్ళందరూ ప్రయోజకులు చేశారు. ఆ తర్వాత మళ్ళా మన హై స్కూలు, బిషప్ గ్రాసీ స్కూలు, దాంతోపాటు బోర్డింగు, ఆ విధంగా ఎంతోమంది సంవత్సరాల తరబడి చదువుకున్న వాళ్ళు. ఆ తర్వాత మళ్ళా టీచర్స్ ట్రైనింగ్ కూడా అక్కడే స్థాపించారు. దాంతోపాటు ఆ ప్రక్కన ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక చిన్న స్కూల్ కూడా స్థాపించారు మా గర్ల్స్కి, అది ప్రత్యేకంగా. అది కూడా అది ఒక ఎలిమెంటరీ స్కూల్ అక్కడ గర్ల్స్కి స్థాపించారన్నమాట. ఈ విధంగా అసలు ఆ పుణ్యక్షేత్రంతో పాటు ఈ స్కూల్ కూడా బాగా అభివృద్ధి చెందింది. అప్పటి నుంచి ఆయన స్థాపించిన దగ్గర నుంచి వాళ్ళు మొదటి సంవత్సరాల్లో కొంచెం చిన్న పండగ చేశారు, కానీ రాను అది ప్రాచుర్యం అయిపోయింది. అందరిని తీసుకురావడం, ఎందుకంటే అప్పట్లో మనం క్రైస్తవుల సంఖ్య చాలా చిన్నది, మిషనరీస్ అందరూ ఉన్నారు. ఇక్కడ పండుగ చేసుకుందామంటే వాళ్ళు కూడా వాళ్ళ భక్తులను తీసుకొచ్చేవాళ్ళు అక్కడి నుంచి. అందుమూలంగా ఈ మొదట అందరికీ తెలిసిపోయింది ఇక్కడ పండుగ ఉందని తెలిసిపోయింది వాళ్ళందరికీ. ఆ విధంగా అలా ప్రారంభమైన మన ఆ పండుగ ప్రతి సంవత్సరం రాను అసలు బాగా ఇంకా ప్రాచుర్యంలోకి వచ్చి మొట్టమొదట మా మెత్రాసనం, తర్వాత మిగిలిన మొదట అక్కడున్న విచారణ, ఆ తర్వాత మిగిలిన విచారణలు, ఆ విచారణలతో పాటు మిగిలిన మెత్రాసనాలు అందరికీ వాళ్ళందరూ దీని గురించి తెలుసుకోవడం ఆరంభించారు. చాలామంది భక్తులు రావడం ఆరంభించారు. అలా విధంగా పుణ్యక్షేత్రం కూడా అందరూ డెవలప్ చేయడం మొదలుపెట్టారు. వచ్చిన వాళ్ళందరూ అలాంటి తర్వాత వచ్చిన ఫాదర్స్ అందరూ, ముఖ్యంగా ఇదివరకు మన కల్దరో ఫాదర్ కానీ, ఆ తర్వాత వచ్చిన మిషనరీస్ అందరూ, ముఖ్యంగా ఉన్న బ్రదర్స్, అక్కడ పీమే బ్రదర్స్ బాగా పనిచేశారు. ముఖ్యంగా ఆ కొండని తొలవడానికి, అలాగే అక్కడ ఆ మార్గాన్ని తయారు చేయడానికి, జపాల స్థలాలను స్థాపించడానికి, వాటిని కట్టడానికి, అక్కడ దారి వేయడానికి చాలా కృషి చేశారు. బ్రదర్ సర్తోలి, బెర్తోలి, క్రిప్ప, జాన్ని ఆర్కిటెక్ట్ కదా, అన్ని కట్టిన ఆయనే, మాకున్న కట్టాలని ఆయనే కట్టాడు. వాళ్ళ తర్వాత ఈ బ్రదర్స్ చాలా ఏమంటారు, చాలా కష్టజీవులు, బాగా కష్టపడి పని చేసేవాళ్ళు. అది వాళ్ళే కట్టేసేది అంతా, పిల్లలతో, అక్కడ ఉన్న పిల్లలతో సహకారంతో వాళ్ళందరూ కలిసి అలా కట్టి, పైన మొదట ఆ గుహ మాత్రమే ఉంది. ఆ తర్వాత గుహ నుంచి ఈ
వే ఆఫ్ ద క్రాస్ అంటే శిలువ మార్గం. ఆ శిలువ మార్గాన్ని కూడా అక్కడ పైన కట్టించి చివరికి పైన 27 అడుగుల శిలువను అక్కడ ఉంచారు. 27 అడుగులు పెద్దది, చాలా పెద్దది. అలా ఉండడం మూలంగా అప్పుడు ఆ రోజుల్లో దాని మీద చెట్లు ఉండేవి కాదు. అందుకని ఆ శిలువ ఎంతమందికైనా కనపడేది, ఎంత దూరం నుంచి అయినా కనపడేది మనకి. కాబట్టి అక్కడ మనకి చాలా అక్కడ ఆధ్యాత్మికత చాలా ఉంది చూడండి. ఎందుకంటే మరియమాత మీద భక్తి అనేది క్రీస్తు కేంద్రీకృతమై ఉంది. అంటే ఆ భక్తి మనం మరియమాత మీద చూపించట్లేదు, ఆ భక్తి మనకి క్రీస్తు ప్రభువు మీద. మరియమాత మనల్ని ఆయన చెంతకు చేరుస్తుంది. ఎలాగైతే మరియ ద్వారా క్రీస్తు ప్రభువు మన లోకానికి వచ్చాడో అలాగే మరియమాత ద్వారా ఈ భక్తి ద్వారా మనం కూడా క్రీస్తు చెంతకు చేరుతున్నామని దీని భావం అన్నమాట. అలాగా అది ఆ కొండ మీద కనపడుతుంది మనకి. మరియ ద్వారా క్రీస్తు చెంతకును కనిపిస్తుంది అన్నమాట. అది చాలా ప్రజల్లో బాగా అసలు వాళ్ళ మనసుల్లో ఉండిపోయింది అదంతా. అందుకని వాళ్ళకి ప్రతి అవసరాలలో అందరూ అక్కడికి వస్తూ మొదలుపెట్టారు. అందుమూలంగా ఇప్పటి వరకు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. అసలు మీరు చెప్తుంటే మన భాషలో చెప్పాలంటే నోరు ఎల్లబెట్టి వింటూ ఉంటారు చూడండి, అలా అనిపించింది. అంటే గుణదలకు వెళ్తాం, తలనీలాలు భక్తిని, తర్వాత యేసు చెంతకు వెళ్ళి ప్రార్థన చేసుకుని పూజలో పాల్గొని రావడం ఇలా జరుగుతుంది. కానీ ఈ విశిష్టత, ఈ చరిత్ర నాకు కూడా చాలా చాలా మంచిగా ఉంది మహిళ. అయితే తండ్రి గారా, ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా చాలామంది వస్తున్నారు. ఎక్కువ శాతం ఎలాంటి వారు వస్తుంటారు? మన కేవలము కథోలికులు మాత్రమేనా, లేక ఇంకా ఇతరులు? లేదు, చాలామంది, ఎక్కువ మంది కథోలికులు వస్తారు. ఎందుకంటే అది భక్తి మన విశ్వాసం కాబట్టి. ఆ తర్వాత చాలామంది కథోలికులు కాని వాళ్ళు, క్రైస్తవులు కానీ కథోలికులు కాదు, అంటే ప్రొటెస్టెంట్స్ అన్నమాట. సిఎస్ఐ వాళ్ళు చాలామంది వస్తారు. అలాగే మిగిలిన క్రైస్తవులు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇటువంటి పుణ్యక్షేత్రాలు వాళ్ళకు ఉండవు కదా, కానీ వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుని వెళుతూ ఉంటారు చాలామంది. అవునవును, నచ్చుతుంది. అవునవును. తర్వాత మిగిలిన మతాల నుంచి కూడా చాలామంది హిందూ సోదరులు, అదేవిధంగా ముస్లిమ్స్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళకి బర్త్డేస్ ఉన్నప్పుడు, లేకుంటే ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, ఎందుకని వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఇది నీడ్ సమ్ కాన్సోలేషన్ అనేది ఆ టైంలో వచ్చి మా ప్రార్థనలు అడిగి వెళుతూ ఉంటారు. ఒకసారి వచ్చి మా దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని వెళుతూ ఉంటారు. అది అందుకని అది అందరికీ పుణ్యక్షేత్రం, అందరి మాత, అసలు విజయవాడ ప్రజల మాత. తండ్రి గారా, ఇప్పుడు గుణదల విశిష్టత అని అన్నప్పుడు రెండవ అతిపెద్ద, దక్షిణ భారతదేశం రెండవ అతిపెద్ద మరియ తల్లి పుణ్యక్షేత్రం. ఇది ఒకప్పుడు కేవలం విజయవాడకు మాత్రమే పుణ్యక్షేత్రంగా ఉన్నది. ఇప్పుడు అన్ని రెండు రాష్ట్రాలకి ఖచ్చితంగా అక్కడికి అందరూ వస్తున్నారు ఆ పండగలకి. అయితే ఇప్పుడు 100 సంవత్సరాలు ముగించడం అన్నటువంటిది అసామాన్యం. తల్లి అక్కడ పాదుకొల్పి అక్కడ ఆ స్వరూపం ద్వారా ఫాదర్ గారు చేసిన ఆవిష్కరణ చేశాడు. తద్వారా ఇంతగా జరుగుతుంది. ఈ 100 సంవత్సరాలు జరపడానికి మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి మీ మోటోలో తోతూస్ అనేటువంటి దానిలో ఆల్ ఫర్ యూ అని పెట్టారు. తర్వాత 4 అంశాలు తీసుకున్నారు. గాస్పల్ ఆఫ్ జాన్ తీసుకున్నారు, యోహాను శుభవార్త, కృష్ణా జలాలు, తర్వాత త్రాసు, మరి తల్లి అని గుర్తును వాడాను. అంటే అప్పటి నుంచే మీకు గుణదలంటే అంత భక్తి. అవును, ఎందుకంటే నన్ను విజయవాడ పంపించారు మేత్రాణులుగా.
పీఠాధిపతిగా పంపించారు. అప్పుడు నా కోట్ ఆఫ్ ఆర్మ్స్ అడిగినప్పుడు నేను ఈ 4 వస్తువులు నేను వాటిని ఎన్నుకున్నాను అన్నమాట. మొదట ప్రభుని ఆత్మ నాపై ఉన్నది కాబట్టి నన్ను ప్రభుని వాక్యాన్ని ప్రకటించడానికి పంపిస్తున్నారు ఆయన అని. అందుకని ప్రభుని వాక్యాన్ని ప్రకటించడం అంటే నేను దానికి అనుగుణంగా మన బైబిల్ గ్రంథాన్ని ఎన్నుకున్నాను. రెండవది జలాలంటే అది జ్ఞానస్నానం. ఇప్పుడు ప్రకటించిన తర్వాత జ్ఞానస్నానం ద్వారా అందరూ మనకి శ్రీ సభలో వాళ్ళు సభ్యులవుతారు. ఆ జలాలకను అలాగే మన విజయవాడ దగ్గర కృష్ణా జలాలు ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా దాన్ని కొంచెం మనం ఇక్కడ దానికి మనం ఏమంటాం ఇన్కల్చరేట్ చేయడానికి నేను కృష్ణా జలాలను ఎన్నుకున్నాను. కృష్ణా జలాలని మనకి జ్ఞానస్నాన జలాలుగా నేను పరిగణించి అలా ఎన్నుకున్నాను. దాని తర్వాత త్రాసు అంటే దానికి న్యాయం. నేను ఎక్కడున్నానో అక్కడ న్యాయం కావాలి, న్యాయం జరపాలి. ఆ న్యాయం ఉన్నప్పుడు, అది న్యాయస్థాపన ఉన్నప్పుడే అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్న చోట న్యాయస్థాపన కావాలి. చివరిగా ఎం అంటే మరియమాత. ఎం అని పెట్టి దానికి నేను తోతుస్తూస్ అని నేను ఎన్నుకున్నాను అన్నమాట. దానికి తోతుస్తూ నేను నీ వాడను, అసలు అది అనమాట. దేవా నేను నీ వాడను. అది మా సభ స్థాపకుడు గిరిజన్ ది మౌంట్ ఫోర్ట్ గారు ఆయన దాన్ని చాలా ప్రాచుర్యం చేశారు. అది ఆయన రచించిన పుస్తకాలలో మాకు ఒక మరియమాతకు మనల్ని అంకితం చేసే ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన యొక్క సారాంశం తోతుస్తూస్లో వస్తుందన్నమాట. అది ఐఎమ్ ఆల్ యువర్స్, నేను నీ వాడను ప్రభు, అలాగే నేను నీ వాడను, నేను మీ వాడను అని ఇవన్నీ చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఇది నేను నీ వాడను, తూస్ అంటే ఇది సింగుదర్లో ఉంది కాబట్టి నీ వాడను వస్తుందన్నమాట. ఆ విధంగా నేను ఈ విషయాలు నేను చూశాను అనమాట. కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మా విజయవాడ ప్రజల భక్తి మరియపరంగా చూడాలి, మరియపరంగా చూడాలి. ఎందుకంటే మాకు క్రీస్తు ప్రభుని తెలుసుకోవడానికి బాగా తోడ్పడిన వ్యక్తి మరియమాత. ప్రజల వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మరియపరంగా అర్థం చేసుకోవాలి. అది నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అప్పటి నుంచి గుణదల పండుగ వస్తూ ఉండేవాడిని. ఆ గుణదల పండుగకి వెళ్ళే ముందు ఒక 3-4 నెలలు దీని గురించే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఇంటి దగ్గర మేము. అంటే ఆ రోజుల్లో మనకి ఏమన్నా ఎక్కువ లేవు కదా, ఏదైనా చూడడానికి గుర్తుంచుకోవడానికి. కేవలం గుణదల వెళుతున్నాం, పండుగ ఇలా ఉంటుంది, ఇక్కడ ఫాదర్ గారు పూజ చేస్తారు, వచ్చి రాని ఏదో 2-3 మాటలు లాటిన్లో అప్పుడు చేస్తూ ఉండేవాడు. 2-3 మాటలు గుర్తుంచుకొని మేమే పద్దాక పాటలు పాడుతూ ఉండేవాళ్ళం, లేని ట్యూన్ సమ్ము చేసుకుంటూ. తర్వాత పండుగకు వచ్చిన తర్వాత పండుగలో ఉన్న ప్రతి విషయాన్ని చూసి గుర్తుంచుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి మాలో మేము మాట్లాడుకోవడం, అమ్మ నాన్నలు చెప్పడం, మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చే వరకు మళ్ళీ దీని గురించే ధ్యాస అలా మాట్లాడుకోవడం జరిగేది అనమాట. కాబట్టి మంచి జ్ఞాపకాలు ఉండేవి మాకు. ఆ జ్ఞాపకాల మూలంగా మాకు గుణదలంటే మాకు చాలా 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 ప్రీతి, గుణదలంటే చాలా ప్రేమ. నేను అలా నా కాలేజ్ లైఫ్ వరకు వచ్చాను. అంటే 71లో అయిపోయింది నా కాలేజ్ చదువులు లయోలా కాలేజీలో. 71 నుంచి ఇక నేను మళ్ళా గుణదలు చూడలేదు, గుణదల పండుగ చూడలేదు నేను. 71 నుంచి 2016 వరకు చూడలేదు. అది దగ్గర 40 సంవత్సరాల పైన, 44 సంవత్సరాలు చూడలేదు అనమాట. ఆ 44 సంవత్సరాల తర్వాత ఒకసారి గుణదల పండుగకు వస్తే ఏదో పెద్ద జ్ఞాపకాలు, ఒక ఎమోషన్ అనమాట నాకు, నిజంగా ఎమోషన్ చూడడానికి. అంటే అప్పటికి బాగా అసలు డెవలప్ అయిపోయింది. ఆ రోజుల్లో చిన్న గ్యాదరింగ్ ఉండేది. బహుశా ఒక 2000-3000 మంది వచ్చేవాళ్ళు బహుశా ఆ రోజుల్లో. అదే పెద్ద సంఖ్య కదా 70ల్లో.
కానీ ఇప్పుడు 16లో వచ్చిన పెద్ద ప్రజలు వాళ్ళని చూస్తుంటే నాకు చాలా నేను ఎమోషనల్ అయిపోయాను మొట్టమొదటి రోజు. అది సో ఇలా అన్నమాట. మా అందరిలో చాలా ఈ భక్తి అనేది మరియ మాత మీద భక్తి, గుణదల మాత మీద భక్తి బాగా నాటుకుపోయింది. ఎందుకంటే మా ఇక్కడ ఉన్న విశ్వాసాన్ని మరే పరంగా అర్థం చేసుకోవాలి. అదే చాలా సంతోషం తండ్రి గారు. మీరు చిన్ననాడు అన్నారు, తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత నేను మరే తల్లి గుణదల పండుగ చూసినప్పుడు చాలా భావోద్వేగానికి లోనయ్యానని చెప్పారు. అయితే ఇక్కడ మొన్ననే ఈ మధ్యలో మీరు అవుటుపల్లికి వెళ్ళినప్పుడు అక్కడ సూపర్ ప్రసంగం చాలా బాగా వచ్చింది. అయితే నాకు బాగా నచ్చింది ఏంటంటే మీ నాన్నగారు ధన్యుడైనటువంటి తంబి గారితో కలిసి ఉన్నారని. అమ్మ, ఇది చాలా గొప్ప విషయం. అట్లా నాన్నగారు తంబి గారితో ఉన్నారు. మీరు తర్వాత కూడా మీరు పుట్టింది కూడా అక్కడే. దీని విషయం కొన్ని మాటలు. మా నాన్నగారు అవుటపల్లిలో టీచర్గా పనిచేసేవాళ్ళు. అది పెళ్లి కాకముందు. అక్కడ కూడా తర్వాత పెళ్ళైన తర్వాత అక్కడ చాలా కాలం పనిచేశారు. ఇది ఆయన పెళ్లి కాకముందు అక్కడ బ్రదర్ గారు తెలుసు బాగా, కాబట్టి బ్రదర్ గారితో సన్నిహితంగా ఉండేవాళ్ళు. బ్రదర్ గారు మా నాన్నగారిని ఎరా పోరా అట్లా ఉండేవాడు. ఎందుకంటే యువకుడు కదా, ఆయన వాళ్ళతో అట్లాగే మాట్లాడేవాడు ఆయన. కాబట్టి మా నాన్నగారికి కూడా ఆయన అంటే చాలా గౌరవంగా ఉండేవాడు మా నాన్నగారు. దానికి తోడు మాది స్వగ్రామం మానికొండ. అమ్మది మానికొండ, నాన్నది అసలు మా నాన్నది ఎక్కడో ఒంగోలు, కానీ వాళ్ళు మానికొండకు వచ్చి సెటిల్ అయ్యారన్నమాట. మానికొండలో ఆయన వచ్చినప్పుడు అక్కడ మా పెదనాన్నగారు అట్లాగే వాళ్ళ కుటుంబం ఆయన ఆదరించి ఆయనకు ఒక ప్రత్యేకంగా ఒక ఇల్లు కూడా కట్టారు అక్కడ. ఆ ఇంట్లో ఉంటూ ఉండేవాడు ఆయన. కాబట్టి బ్రదర్ గారు అంటూ చాలా వాళ్ళు ఎప్పుడు ఆయన్ని తలుచుకుంటూ ఉండేవాళ్ళు, ఆయనకు సేవలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఆయన పరిచయం అయ్యారు. ఆ రోజు ఇన్సిడెంట్ చెప్పాను నేను. బ్రదర్ గారు చనిపోయే ముందు అది ఆ పెట్టి చేయించుకున్నారు, ఆయనకి సమాధి పెట్టి చేయించుకున్నారు అనమాట. అప్పుడు ఒకరోజు ఆయన అప్పుడప్పుడు ఆ సమాధి ఆ పెట్టిలో కూర్చొని ఆ పెట్టిలో పడుకొని అడుగుతూ ఉండేవాడట. ఆయన ఈ పెట్టి సరిపోయిందా, నాకు సరిగ్గా ఫిట్ అయిందా లేదా, లేకపోతే తక్కువైందా, ఏం చెప్పంటే అడుగుతూ ఉండేవాడు అనమాట. సరే బాగుంది తండ్రి, బాగుంది బ్రదర్ గారు అని చెప్తూ ఉండేవాడు నాన్నగారు. ఒకరోజు ఆయన పడుకున్న తర్వాత దాని మీద ఇది కూడా మూత పెట్టమని చెప్పారట. మూత పెడితే ఆ మూత ఏమో బిగుసుకుపోయింది, పైన హ్యాండిల్ లేదు తీయడానికి, అదేమో రావడం లేదు. బ్రదర్ గారు కింద లోపల కూర్చొని చాలా సతమతమైనట్టున్నారు. గట్టిగా అరిచారంటారు, అది తొందరగా తీరా మూత అంటే ఆయన తీయలేకపోయారు. బ్రదర్ గారు ఏమో కాళ్ళతో తన్నారంట పైకి, ఇంకా రావడం లేదు. ఇక నాన్నగారు పరిగెత్తుకెళ్ళి ఏదో కొడవలు తీసుకొచ్చి ఆ కొడవలతో పైకి లేమినట్టున్నారు అనమాట. అప్పుడు అది మా నాన్నగారు చాలాసార్లు చెప్పారు. ఆ విధంగా మా కుటుంబంతో ఆయనకి చాలా మంచి సంబంధాలు ఉండేవి. మా నాన్నగారితో, మా పెదనాన్నగారితో, అట్లాగే మా పెదనాన్నగారి అత్తగారు ఉన్నారు, వాళ్ళు అలివేల మామ అని ఉండేది. వాళ్ళతో ఆమె ఎప్పుడు ఆయన గురించి తలుచుకుంటూ ఉండేది. ఈ విధంగా అలా మా నాన్నగారికి చాలా సన్నిహితంగా ఉండేవాడు, ఆయన సన్నిహితులుగా ఉండేవాడు నాన్నగారు. కానీ అట్లాగే నేను పుట్టినప్పుడు కూడా అప్పటికే చనిపోయారు బ్రదర్ గారు. 1945లో చనిపోయారు కదా, నేను పుట్టింది 52. అమ్మగారు కూడా ఆవిడ కూడా తాను పెదవుడిపల్లి వచ్చారు. పెళ్ళైన తర్వాత అక్కడే తనకు కూడా ఉద్యోగం ఇచ్చారు. నేను పుట్టిన తర్వాత అక్కడ ఉన్న సిస్టర్ గారు అన్నారంట, ఏమేమి వీడికి మా తమ్మి గారు పేరు పెట్టు అంటే అప్పుడు నన్ను జోసెఫ్ అని పేరు పెట్టారు, నాకు జోసెఫ్ రాజారావు అని పేరు పెట్టారన్నమాట. చాలా సంతోషం తండ్రి గారు. అది విన్నప్పుడు చాలా తండ్రి ధన్యుడైనటువంటి తంబి గారికి దగ్గరలో పెరిగారు, వాళ్ళతో కలిసి ఉన్నారు, ఆయన నుండి మీరు వచ్చారు. ఈ భావన మంచిగా అనిపించింది. ఆ రోజు మీరే పూజ చేస్తూ ఆయన్ని చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది.
తండ్రి గారు మరి 100 వసంతాలు అన్నప్పుడు చాలా గొప్ప విషయం, చాలా దాని వెనుక మీరు చరిత్రలో కూడా చెప్పారు. మరి 100 వసంతాలని మీరు ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు, దాని సిద్ధపాటు ఎలా ఉంది తండ్రి గారు? మేము తయారయ్యాం బాగానే, ఎందుకంటే ఎప్పటి నుంచో ఇప్పుడు మాకు పుణ్యక్షేత్ర రెక్టర్ గారు ఉన్నారు, జయరాజ్ ఫాదర్ గారు ఆయనకు చాలా అనుభవం ఉంది. ఈ పండుగ నిజంగా మా మనసులో పెట్టుకొని ఆయన మొట్టమొదటి నుంచే అన్ని ప్లాన్స్ వేసి అక్కడే వెంటనే ఆయనే నాకు సజెషన్ ఇచ్చారనమాట. ఒక కమిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేసి అక్కడ ముఖ్యంగా ఆయన కాదు, కొంచెం పెద్ద ఆయన ఉన్నారు అక్కడ, పీకే జోసెఫ్ గారని, ఆయన సారథ్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి అట్లా 2 వికార్ జనరల్స్, ఇంకా 2-3 పెద్దవాళ్ళని పెట్టి, తర్వాత ఆయన కూడా డైరెక్టర్ గారు కూడా అందరూ కలిసి కొన్ని ప్లాన్స్ తయారు చేశారు మొట్టమొదట. తర్వాత వచ్చిన దాంతో డిస్కస్ చేస్తే మేమందరం ఇంకోసారి అన్నీ చూసి ఫైనలైజ్ చేసిన తర్వాత ఇక ప్రోగ్రామ్స్ అన్ని మొదలు పెట్టేశారు. అట్లా మా మొదటి ప్రోగ్రాంలో ఏమిటంటే మరియమాత స్వరూపాన్ని, ఇప్పుడు అక్కడ ఉన్న మరియమాత గుణదల మాత స్వరూపం మాకు బత్తిస్తా ఏలిన వారు తీసుకొచ్చి ఇచ్చారు, దాన్ని ఆయన ప్రజెంట్ చేశారు. దాన్ని బత్తిస్తా ఏలిన వారు పైన ఉండదు, కొండపైన ఉంది. అది దగ్గర 100 కిలోలు బరువు ఉంటుంది, అది సిమెంట్తో చేసింది. అందుకని చాలా గట్టిగా ఉంటుంది. ఇంకా ఆయన తీసుకొచ్చి అప్పుడు ఆయన ప్రజెంట్ చేశారనమాట. మొట్టమొదటి చిన్న స్వరూపాన్ని తీసేసి పెద్ద స్వరూపాన్ని పెట్టారు అక్కడ. అటువంటి స్వరూపాన్ని మేము ఇంకో దాన్ని చేయించి మేము దాన్ని ప్రతి ప్యారిష్కి పంపించాం, అన్ని ప్యారిషెస్కి. మాకు 105 ప్యారిషెస్ ఉన్నాయి, ఈ అన్ని ప్యారిషెస్ పంపించారనమాట. చక్కగా అదే అక్కడున్న కమిటీ ప్లాన్స్ వేసి ఎట్లా పంపించాలని రూట్ మ్యాప్ అంతా చేసి దానికోసం ప్రత్యేకంగా కారు కూడా కొన్నాం. అది డ్రైవర్ని అపాయింట్ చేసి ఇలా చేయాలని అది మొదలుపెట్టాము. అది ఇప్పుడు 31 జనవరి 31వ తారీఖు వరకు ఇది జరుగుతుంది, తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మాకు ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంటుందో, అంటే జెండా ఎగరేస్తాయి కదా పండగ సందర్భంలో, అప్పుడు చేరుతుందన్నమాట స్వరూపం, అక్కడికి స్వరూపం. ఆ విధంగా ఇప్పుడు ఇది అక్కడున్న మాకు ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పుడైతే మేము మొట్టమొదటి ఏమనుకున్నామంటే, ఒకవేళ నేను ఫాదర్స్ మీటింగ్లో చెప్పాను, ఇలా అనుకుంటున్నాం, అందరు దయచేసి కోఆపరేట్ చేయండి అని నేను చెప్పాను. తర్వాత ఇది టైం టేబుల్ కూడా పంపించాము అందరికీ. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ప్యారిష్ ప్రజలు, మా ప్యారిష్కి వచ్చే ఆగటం ఏంటి, అన్ని గ్రామాలకు రావాలని అన్ని గ్రామాల వాళ్ళు అడిగారు. అందుమూలంగా అన్ని గ్రామాలకు తిప్పారు. చాలా అందుకని ఫాదర్స్ దగ్గర నుంచి చాలా పెద్ద కోఆపరేషన్ వచ్చింది మాకు. ఎంత ఇలా అందుకని అక్కడ మీరు తిరగని ఊరు లేదనమాట. ఇప్పుడు ఎలాగైతే సబ్స్టేషన్స్ కూడా ఎలాగైతే ఆమెను మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి, ఎలాగైతే యోహాన్ గారు మరియమాతను తన ఇంటికి తీసుకొని వెళ్ళారో, ఇక్కడ పంపిస్తే అందరూ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళారు అన్నమాట. అది మామూలుగా ఆధ్యాత్మికంగా ఆ మాట నేను అందరూ చెబుతూ ఉండేవాడిని. అలాగే ఫాదర్స్ కూడా ఆ మాట చెప్పే ఉంటారు, మీ ఇంటికి తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు తక్కువ తీసుకొని వెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇంకో గ్రామానికి పంపించి అసలు పెద్ద పండుగగా వేడుకగా చేసుకున్నారు. ఆధ్యాత్మికంగా ఆ విధంగా అందరూ సిద్ధపాటు అలా జరిగిందనమాట. అది యాక్చువల్గా చాలా బాగుంది. మళ్ళీ రెండోది ఈ విషయాన్ని మదిలో పెట్టుకొని మీరు 100 సంవత్సరాలని అసలు ఫస్ట్లో వెళ్ళినప్పుడైతే సెన్సేషనల్, చాలా సెన్సేషనల్ న్యూస్ లాగా అనిపించింది. ఇన్ని ఎప్పుడవుతుంది, ఇది ఎప్పుడు చేరుతుంది, ఇది అవుతుందా 1 ఇయర్లో అన్నటువంటి చిన్న సందేహాలతో కూడి అది మళ్ళీ ఆధ్యాత్మికంగా మారి విచారణ నుండి కాకుండా పల్లె గ్రామాలకు వెళ్ళి 31 చేరుతుంది. అలా వికారియేట్లో కూడా మేము చేసాం. ప్రతి వికారియేట్లో కూడా అక్కడ ఒక పూజ పెట్టాం. అందరూ అన్ని గ్రామాల నుంచి ఒక 40 మందిని ప్రతి గ్రామం నుంచి తీసుకొచ్చి అక్కడ మరి ఆ స్వరూపంతో అక్కడ మనం పూజ చేసుకున్నాం అందరం కలిసి. అప్పుడు నేను ప్రతి వికారియేట్కి వెళ్ళాను. నేనే పూజ చేశాను, ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పడం అన్నమాట విషయం. అంటే మనందరం ఒకటి అనేది, మనందరిలో ఈ ఐక్యత కావాలి,
మన ఐక్యంగా ఒక కుటుంబంగా ఈ పండుగ జరుపుకుంటున్నాం, ఈ వేడుక జరుపుకుంటున్నాం. కాబట్టి మనకి ఇవ్వబడిన ఈ భక్తి, ఈ విశ్వాసం ఒకటే. కాబట్టి అదే ఆ విశ్వాసం మన అందరిని ఒకటి చేస్తుంది. కాబట్టి ఈ ఐక్యత మన అందరిలో ఉండాలి. అందరం కలిసి పండుగ చేసుకుంటున్నాం కాబట్టి మరి ఏమాత్రం పండుగను అందరం చేసుకోవాలి కలిసి అని మనందరి పండుగ అన్నట్లు మన మేత్రాసన పండుగ మన పండుగ అన్ని భావములు వాళ్ళు మంచిగా సంధించారు. యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ కూడా అయింది. చాలా మంచి ఆలోచన. మిగతా మేత్రాసనాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఎవరి మేత్రాసనాలకి వాళ్ళకి ఆ పుణ్యక్షేత్రాలు ఉంటాయి. ఇలాంటివి ఇది వాడుకోవచ్చు. వాళ్ళ ప్యారిష్ లేకుండా వికారియట్ లెవెల్లో చాలా 100 సంవత్సరాలు కదా తండ్రి గారా, చాలా పెద్దోళ్ళు వస్తారని ఆశిస్తున్నాం. నేను ఇప్పుడు మీ మాటల్లోనే అర్థమవుతుంది, ప్రజలే తండోపతండాలుగా వచ్చేటట్లుగా ఉన్నారు. ఎందుకంటే ఇది మొత్తం అన్ని చోట్లకి, చిన్న చిన్న చోట్లకు కూడా వెళ్ళింది. మరి ఆ రోజు 100 సంవత్సరాల వేడుకలకి, గుణదల మాత తిరునాళ్ళ వేడుకలకి ఎవరెవరు వస్తున్నారు తండ్రి గారు? ముఖ్యంగా నేను పెద్దవాళ్ళని పిలిచాను. ముఖ్యంగా ఈ పండుగకి రమ్మని నేను మన అపస్తాలిక్ నున్సియేచర్ నుంచి నున్సియే గారిని పిలిచాను. ఎందుకంటే ఆయన పాపు గారు దూత కాబట్టి, మనకి పెద్ద ఆయన కాబట్టి ఇక్కడ నేను చెప్పాను, మా విశ్వాసం ఇలా ఉంది, 100 సంవత్సరాలు మీరు వస్తే బాగుంటుంది అని చెప్తే ఆయన వెంటనే వస్తానని చెప్పారు. వస్తానని చెప్పి మొట్టమొదట మళ్ళీ తర్వాత ఏదో కొంచెం సంకోచించారు. ఎందుకంటే ఏదో పెద్ద ప్రోగ్రాం వస్తుంది ఎక్కడో ఇంకో చోట అని చెప్పారు. నేను చెప్పాను మీరు వస్తే బాగుంటుందండి అంటే, సరే ఆయన పాపం ఇంకోసారి ఆలోచించుకొని వస్తానని చెప్పి నాకు మొన్నే ఉత్తరం రాశారు, వస్తున్నారు. ఆయన తర్వాత మన ఉభయమాత్ర తెలుగు రాష్ట్రాల నుండి అందరు పీఠాధిపతులు అందరూ వస్తున్నారు. అదేవిధంగా మాకు పీమే సుపీరియర్ జనరల్ ఫాదర్ ఫెర్రుచ్చో పీమే ఆయన మిలాన్ నుంచి వస్తున్నారు. తర్వాత అమెరికా నుంచి 2 గురువులు వస్తున్నారు. అలాగే మా మేత్రాసన్ నుంచి బయట పనిచేసేవాళ్ళు, అమెరికాలో పనిచేసే ఫాదర్ గారు, అట్లాగే ఆస్ట్రియా, జర్మనీ, ఇంగ్లాండ్లో పనిచేసేవాళ్ళు చాలామంది ఇట్లా చాలామంది వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇది గుణదల మా పండుగ అంటే వాళ్ళకి చాలా చాలా ప్రేమ. దానికి తోడు 100 సంవత్సరాలు అనేపాటికి ఇంకా చాలా సంతోషంగా వస్తున్నారు. కానీ ఈ 100 సంవత్సరాలు అనేసరికి ఇంకా మామూలుగా అయితే మా సెమినార్లో కూడా మన ఫాదర్ సురేష్, తర్వాత ఫాదర్ ఉన్నారు థామస్ ఫాదర్, ఇద్దరు వాళ్ళు కూడా గుణదలం అంటే ఆడిపోరు. ఇంకా ఎక్కడ అపాయింట్మెంట్ తీసుకొని చక్కగా ఇంటికి వెళ్ళినట్లుగా అలా వస్తారు. మరి ఇది 100 సంవత్సరాలు కదా, అన్ని దేశాల నుంచి ఖచ్చితంగా రావడానికే ప్రయత్నం చేస్తారు. తండ్రి గారా, ఇప్పుడు ఈ గుణదల అనేసరికి మనకి ఇన్ని విషయాలు మీ ద్వారా తెలిసినాయి. మరి మరే తల్లి మీ పట్ల మీకు ముఖ్యంగా నేను, ఎందుకంటే నూజిబీల్లో చదివేటప్పుడు ఒక మమ్మల్ని అందరిని బ్రదర్ల నుంచి బ్లెస్సింగ్ చేయడం కోసం పిలిచేవారు. తర్వాత కౌంటింగ్ వాటికి పిలిచేవాళ్ళు. తర్వాత నేను కూడా ఆల్మోస్ట్ 20 ఏళ్ళ తర్వాత మొన్ననే 3 ఏళ్ల క్రితం చూశాను. ఆ వాతావరణం అసలు టోటల్ మారిపోయింది. మళ్ళీ మరి మీరు వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు మీరు వచ్చారు. అది అసలు మంచి స్టాండర్డ్స్తో ముందు ఆ ఇసుక మార్గము, మరే తల్లి ఫ్రంట్కి రావడం, ఇవన్నీ చాలా బాగున్నాయి. అందరం కలిసి డెవలప్ చేయాలి అని నిర్ణయించుకున్నాం. అక్కడ ఉన్న మా క్యూరియా మొత్తం. అందుకని అప్పుడు మొదటగా నేను వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. ఆ ట్రాన్స్ఫర్ సమయంలో మొదటగా మొబల్ ప్రసాద్ ఫాదర్ గారు వెళ్ళారు. ఆయన వెళ్ళి మొట్టమొదటి ప్రయత్నాలు చేశారనమాట. మా అక్కడ పుణ్యక్షేత్రం చుట్టూ కొంచెం స్థలం కావాలి మాకు. చాలా ఈ షాప్స్ అన్నీ వచ్చి అసలు దాన్ని కప్పేస్తూ ఉన్నాయి. అందుకని మేము సరిగ్గా ఆ విజిబిలిటీ కావాలని మేము ప్రయత్నిస్తే ఆ ఫాదర్ గారి కొంచెం ప్రయత్నాలు చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసేశారనమాట. అది ఆయన చాలా చాలా క్లియర్, ఆయన మూలంగా జరిగింది నిజంగా. అది మొట్టమొదట అదనమాట. దట్ ఈస్ ఫస్ట్ అటెంప్ట్ అండ్ దట్ ఈస్ ఫస్ట్ ఓపెనింగ్ అనమాట. అందుమూలంగా మాకు కొంచెం విజిబిలిటీ వచ్చింది శ్రైన్కి. ఆ తర్వాత మళ్ళా ఒక 3 months తర్వాత ఇప్పుడున్న రెక్టర్ గారు జయరాజ్ ఫాదర్ గారు వచ్చారు. అప్పుడు మేము కొందరిని పంపించామన్నమాట. ఒక కమిటీ ఏర్పాటు చేసి వెళ్ళి చూసిరామని చెప్పాను నేను. మొన్న మిగిలిన పుణ్యక్షేత్రాలు, ముఖ్యంగా మన ఇది వెళంకిణి మాత పుణ్యక్షేత్రాన్ని చూసి
ఇంకా మిగిలిన పుణ్యక్షేత్రంగా చూసి రమ్మని చెప్తే వాళ్ళు వెళ్ళొచ్చారు. వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత ఈ విధంగా చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ఆ బాట స్ట్రెయిట్, మోకాళ్ళతో వెళ్ళడానికి ఇసుక మార్గం, అదేవిధంగా మెయిన్ రోడ్ నుంచి తిన్నగా పుణ్యక్షేత్రానికి ఒక దారి, భక్తులు వెళ్ళడానికి రావడానికి ఆ విధంగా మొదలుపెట్టారనమాట. అట్లా చేస్తూ రాను రాను నేను ఒకదాని తర్వాత ఒకట మొత్తం మేము కట్టేయడం మొదలుపెట్టాం. చాలా చాలా అందరికి వచ్చిన వాళ్ళందరూ దాన్ని చాలా అభినందిస్తుంటారు. చూస్తే ఏమిటి ఇదివరకు ఏముంది, ఇప్పుడు ఎలా తయారైంది, బాగుందని అందరూ అభినందిస్తారు. అట్లాగే పైన కూడా చాలా మార్పులు చేశారు. అక్కడ రిపేర్స్ చేయటం కానీ, లేకుంటే ఇంకా చిన్న చిన్న మోడిఫికేషన్స్ అదంతా చేశారు. అన్నిటికంటే మేము ఏమనుకున్నామంటే మరే మాతకు మన గౌరవార్థం మన అందరం కలిసి మేత్రాసనం తరపున ఆ తల్లికి ఒక మంచి ఆలయాన్ని నిర్మించి ఆమెకి ఇవ్వాలి. ముఖ్యంగా మరేమాత తాను ఎప్పుడైతే తాను ప్రత్యక్షమైందో లూర్దు నగరంలో కానీ, లేకుంటే మళ్ళీ ఫాతిమా నగరంలో కానీ, వేరే చోట ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎప్పుడు ఆమె అడిగిందనమాట, నాకు చిన్న గుడి కట్టండి, ఇక్కడ చిన్న గుడి కట్టండి. అట్లాగే ఇక్కడ కూడా వేళంకిలో కూడా అడిగింది, నాకు గుడి కట్టండి అని చెప్పిందనమాట. మేము ఇప్పుడు మాకు గుడి ఉంది కానీ ఇక్కడ అది ఎప్పుడో మామూలుగా ఒక చిన్న గుడి కట్టి దాని మీద మళ్ళీ దాన్ని డెవలప్ చేయటం, దాని మీద మళ్ళీ ఇంకోటి యాడ్ చేయటం చేసి అట్లా గుడి కట్టారు. ఇప్పుడు అది అలా ఉంది. మేము అనుకున్నాము అసలు కావాలన్నట్టు అసలు ప్రత్యేకంగా మంచి ఒక ఆర్కిటెక్ట్తో ఆయన ప్లాన్ చేయించి మంచి గుడి కట్టాలి, ఎంత అయినా సరే పర్వాలేదు, మనమే ఏదో అందరూ కాంట్రిబ్యూట్ చేసుకొని ప్రోగు చేసి అందరూ చందాలను అడిగి మనం చేద్దాం, కానీ బయట నుంచి ఎవరిని అడగొద్దు, మనమే చేసుకోవాలి. ఆ రోజు ఆ తల్లికి మనం బహుమానంగా ఇవ్వాలి. ఎందుకంటే ఇది మన గ్రాటిట్యూడ్ ఆవిడికి. ఇన్నేళ్ళు మనల్ని చల్లగా చూసింది. ఆమె ద్వారా ముఖ్యంగా ఆ పుణ్యక్షేత్ర చలవ వలన అక్కడున్న మనకి ఉన్న స్కూల్స్ మూలంగా ఇక్కడ స్కూలు, వేరే స్కూల్స్ అన్నీ అసలు ఈ పీమే ఫాదర్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ మేత్రాసనం మూలంగా, ఈ మేత్రాసనంలో ఉన్న అన్ని పనుల మూలంగా ఎంతోమందికి మన అందరికీ మంచి విద్య లభించింది, అందరికీ ఉపాధి లభించింది. మనందరం ఇప్పుడు ఈ స్థితిలోకి రాగలిగామంటే ఆ తల్లి ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి అందరం కలిసి ఆలయాన్ని ఆమెకి బహుమానంగా ఇవ్వాలి. కాబట్టి మనఃపూర్వకంగా చేద్దాం ఇదని అది మొదలుపెట్టామన్నమాట. అందుకే ఈ పెద్ద ఆలయాన్ని నిర్మిస్తున్నాం. వచ్చే సంవత్సరం 2025 నాటికి అది పూర్తవుతుంది. అప్పుడు ఆ సందర్భంలో ఆ తల్లికి దాన్ని బహుమానంగా ఇవ్వాలని మేము చూస్తున్నాం అనమాట. చాలా పెద్ద ఆలయం, 3500 మంది లోపల ఉండగలరు, అంత పెద్ద ఆలయం ఆ కెపాసిటీ. అది కూడా మాకు చాలా చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఒక్కోసారి మేత్రాసనంలో ఆర్డినేషన్స్ కానీ లేకుంటే పెద్ద ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు మాకు బయటే ఉండాల్సి వస్తుంది. ఒకవేళ బయట బాగా వేడిగా ఉంటే కష్టమైపోతుంది, వర్షం వస్తే ఇంకా కష్టమైపోతుంది. అందుకని ఇటువంటి ఆలయం ఉంటే మాకు బాగుంటుందని ఆలోచించి, అన్ని విధాలు ఆలోచించి చాలా మంచి ఆలయాన్ని కడుతున్నాం. తండ్రి గారు, మనం గుణదల విశిష్టత, వాటి వివరాలు, పండుగ విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. సో మరి గుణదల పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ ఏలేటి విలియం ఫాదర్, ఆయన చాలా కష్టపడుతూ ఉన్నారు గత కొన్ని సంవత్సరాలుగా. వారు మీకు ఎలా సహకరిస్తున్నారు తండ్రి గారు? చాలా భక్తిపరుడు మొదటిగా. ఆయనలో ఇంకొక విషయం ఏంటంటే ప్రత్యేకత, చాలా అనుభవం ఉంది ఆయనకి. మూడవది మనం స్వామి భక్తి అంటామే, అది ఆయన చాలా చాలా ఉంది ఆయనకి, అది అనుభవం మూలంగా. అందుకని అసలు అక్కడ వచ్చిన దగ్గర నుంచి ఈ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలనేది ఆయనది ఒక నిర్ణయంగా పెట్టుకున్నాడు ఆయన.
అది ఒక కార్యదీక్ష అనమాట. పట్టుదలతో చేస్తున్నారు. అసలు తనకి పెద్ద పెద్ద ఆలోచనలు తనకే వస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద ఆలోచన తనకే వస్తుంది. ఎందుకంటే అనుభవం ఉంది కాబట్టి. ఇక్కడ ఇప్పుడు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 40 years పైనే ఆయన గురువు. ఇది చేస్తే బాగుంటుంది, లేకుంటే భవిష్యత్తులో ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది అని ఆలోచించగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి. అందుకని ఆయన మొట్టమొదట అసలు మెయిన్ రోడ్ నుంచి గుణదల మార్గాన్ని తయారు చేసింది ఆయనే. అట్లాగే అక్కడున్న 20 స్థలాలు కూడా ఆయనే కట్టించారు. అట్లా అక్కడికి వచ్చిన భక్తులందరినీ సరిగా పలకరిస్తూ వాళ్ళతో ఉండడం, అలాగే అన్ని కార్యక్రమాలు సరిగా తయారు చేయటం. ముఖ్యంగా అక్కడ మాకు ప్రతి సంవత్సరం పండుగ చేసేటప్పుడు స్టేజ్ ఉంది కదా, ఆ స్టేజ్ కూడా కట్టించింది ఆయనే. చాలా పెద్ద స్టేజ్ కట్టించారు. అట్లాగే అక్కడ పుణ్యక్షేత్రంలో చాలా సదుపాయాలు కలుగు చేసింది ఆయనే. ఇప్పుడు ఆ గుడి కూడా, ఆలయం కూడా నాకు చెప్పి ఆయనే ప్లాన్ చేయించి అదంతా ఎగ్జిక్యూట్ చేసేది మొత్తం ఫాదర్ గారే. ఇదివరకు ఆయన కొన్ని ఆలయాలు నిర్మించాడు కాబట్టి ఈ సివిల్ వర్క్స్ అంటే కొంచెం ఆయనకి అనుభవం ఉంది, తెలిసినాడు. అందుకే చాలా ఈ దైవభక్తితో చేస్తాడు ఆయన. ఇంకా నిర్మించవలసిన చాలా ఉన్నాయి. తర్వాత గురు నిలయం ఉంది, పెద్ద గురు నిలయం. తర్వాత ఇంకొకటి తొందరలో మేము అక్కడ వచ్చిన పిల్గ్రిమ్ సెంటర్ కడుతున్నాం. పిల్గ్రిమ్ సెంటర్ అది కావాలి వాళ్ళకి, రాత్రి ఉండడానికి ఒక మంచి పెద్దది అన్ని సదుపాయాలతో చేయాలని ఆయన చాలా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మాకు అన్నీ ఇది కూడా అంటే పర్మిషన్స్ కూడా వచ్చేసినట్టు ఉన్నాయి. చాలా బృహత్తరమైనటువంటి ఆలోచన. అయితే మీ ఆలోచన బసిలికా అవుతుందని అనుకుంటున్నా. అంటే బసిలికా తర్వాత కదా రెండో స్టెప్ అది. ఇప్పుడు దానికి ఒక చరిత్ర కావాలి. పుణ్యక్షేత్రానికి చరిత్ర ఉంది మనకి. తర్వాత ఈ కట్టడం ఉన్నప్పుడు కట్టడానికి కొన్ని అక్కడ డిమాండ్స్ ఉంటాయి అక్కడ వాళ్ళకి. ఆర్కిటెక్చరల్గా ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటి దాన్ని చూసి కూడా వాళ్ళు అటువంటి డిక్లరేషన్ ఇస్తారనమాట. కాబట్టి ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇన్ని హంగులతో మనం అన్ని తయారు చేసుకున్న తర్వాత మనం వాళ్ళని అడగచ్చు, ఖచ్చితంగా ఇస్తాయి. ఇప్పుడు నా హయాంలో ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ దానికి సహాయం చేద్దాం. ఎట్లా అంటే మనం తయారవుదాం, తయారైన తర్వాత మనం దానికి మనం అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు కాంగ్రిగేషన్ ఫర్ కల్ట్ అని ఉంటుంది కదా, వాళ్ళే చూస్తారు దాన్ని. తండ్రి గారా, మీ గుణదల విజయవాడ మేత్రాసనం అని అన్నప్పుడు మీరు మేత్రాలుగా ఉండడం అనేటువంటి విషయాన్ని నేను కొద్దిగా ఆలోచన చేస్తూ ఉన్నా. మనకు ఇప్పుడు 2 స్టేట్స్లలో 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన తెలుగు పీఠాధిపతులను గమనిస్తే అందరూ ఎవరు డాషెస్లో లేరు, అందరు రకరకాల ఉన్నారు. బహుశా మీరు మాత్రమే విజయవాడ మేత్రాసనంలో ఉన్నారు. తల్లికి చేసుకుంటూ నా ప్రజలు, మీరు పెట్టుకున్న మోటో కూడా నా సమస్తము మీ కొరకే, ఐఎమ్ ఫర్ యూ, మీకోసమే అన్నట్లు. దీనిపైన మీ స్పందన లేదా అభిప్రాయం, ఆలోచన? నేను అదంతా దేవుని ఆశీర్వాదంగా భావిస్తున్నానండి. దేవుని ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా ప్రజలకు నేను వచ్చి నేను సేవ చేయటం అనేది చాలా ఒక దీవెనగా భావిస్తున్నాను. అందుకని నేను వచ్చినప్పుడు కూడా చాలా ప్రజలు చాలా సంతోషంతో ఆనందంతో నన్ను రిసీవ్ చేసుకున్నారు. పెద్ద పండుగ చేశారు, వేడుక చేశారు. ఎంత అంటే ఆ రోజు దగ్గర 17,000 మంది ఉన్నారు నా కన్సక్రేషన్కి. మీరు కూడా వచ్చి ఉంటారు కదా, చాలా పెద్ద మంది, చాలా మంది వచ్చారు, పెద్ద కాబట్టి ఆ రోజే నాకు అర్థమైపోయింది వీళ్ళకి సేవ చేయటంలో నా జన్మ తరిస్తుందని అనుకున్నాను అనమాట. చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే నేను ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి సేవ చేయాలని నేను అన్నీ నిర్ణయించుకున్నాను. అట్లా చేస్తూనే ఉన్నాను. వాళ్ళతో ఒకటైపోవటం, ఎంత టైం అయినా వాళ్ళతో గడపటం. ఒకసారి విసుగు పెట్టినా వాళ్ళతో నవ్వుకుంటా వాళ్ళతో ఉండగలుగుతున్నాను.
కాబట్టి నాకు ఎవరంటే ఏవగింపలేదు, ఎవరన్నా ఏవగింపలేదు లేదు. ఒకవేళ అలసిపోతే చెబుతాను, అలసిపోయానయ్యా నేను ఇక ఏం చేయలేను, వెళ్ళిపోవాలి అని చెప్పి వస్తాను. కానీ ప్రజల్లో ఉన్న ప్రేమ ఆప్యాయత ఇంత అంత కాదు. చాలా చాలా నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందుకని ఇంత దేవుడు నాకు ఇచ్చిన అనుగ్రహానికి, అలాగే ప్రజల ఆదరణకి నేను చాలా చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను వాళ్ళందరికీ. తండ్రి గారు, మీరు చాలా చదువుల విషయం కూడా కొంచెం ఆరాధిస్తే స్పిరిచువాలిటీలో డాక్టరేట్ చేశారు. ఈ డాక్టరల్ థియలాజికల్ స్టడీస్ మీ పాస్టరల్ మినిస్ట్రీకి ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు మనం ప్రజలకి బోధించవలసింది మనకి మన విశ్వాస సత్యాలు. ఆ విశ్వాస సత్యాలని వాళ్ళు అర్థం చేసుకోగలిగే రీతిలో మనం చెప్పాలి వాళ్ళకి. అందుకని నా చదువులు నాకు చాలా సహాయపడుతున్నాయి. ఇంకా ఒక ప్రక్క ఆ చదువులు ఉన్నాయి, ఇంకో ప్రక్క ఏమిటంటే నేను నా ప్రసంగాలని రాసుకుంటాను. రాసుకోకుండా ఏది చెప్పను, ప్రిపరేషన్ అవుతాను. చాలాసార్లు రాత్రులు పొద్దుపోయి చేసుకుంటూ ఉంటాను. సరిగా వాళ్ళకి అర్థమయ్యే భాష వచ్చేటట్లు, అర్థమయ్యే రీతిగా నేను చెప్పగలిగేటట్లు. దానికి తోడు వాళ్ళకి ఇవ్వవలసిన ఈ చెప్పవలసిన విషయాలు కూడా డాక్ట్రిన్ పరంగా అన్నీ స్పష్టంగా ఉండేటట్లు, రైట్ డాక్ట్రిన్ అన్నమాట, అది ఇవ్వాలి, వాళ్ళకి చెప్పాలి అన్నమాట. దానికి తోడు ముఖ్యంగా స్క్రిప్చర్ కూడా, అంటే మన 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 గ్రంథాలు కూడా, దివ్య గ్రంథాల్లో కూడా నేను అక్కడ నా లైసెన్షియేట్ చేశాను నేను మన స్క్రిప్చర్లో. అంటే అక్కడ నేను ఫిలాలాజికల్ థియాలజీ చదివినప్పుడు, అంటే ఒక్కొక్క మాటను తీసుకొని ఆ మాట అర్థం ఏంటో గ్రహించి అది మూల భాషలోకి వెళ్ళి ఆ మూల భాషలో సరిగ్గా అర్థం తెలుసుకొని అక్కడి నుంచి దానికి సరిగా ఆ సందర్భానికి అన్వయించి అప్పుడు తర్వాత మన ఈరోజు మన పరిస్థితులకి ఎట్లా దాన్ని అన్వయించాలో, దాని లోతైన భావాలు ఏంటో అలా చెప్పడానికి నాకు ఆనాటి చదువు చాలా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు దానితో నేను చాలా చదువుతూ ఉంటాను. ఇప్పుడు ఏదో ఒకటి చిన్న పుస్తకం చదవాల్సిందే రోజు. అది దానితో తెలుగు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 44 సంవత్సరాలు నేను తెలుగు సరిగ్గా మాట్లాడలేదు. ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండేవాడిని, లేకుంటే తర్వాత యూరప్లో ఉన్నప్పుడు ఆ భాషలో మాట్లాడుతూ ఉండేవాడిని. వచ్చిన తర్వాత చాలా కష్టపడ్డాను తెలుగు నేర్చుకోవాలని, ఎందుకంటే రావడం లేదు, మాటలు సరిగ్గా రావటం లేదు. అప్పుడు నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉండేవాడిని స్టేజ్ మీద, నాకు సిగ్గేసేది, ఏంటి ఇలా అడగాల్సి వస్తుంది అని. ఇక రోజు నేను ఏదో చదువుకొని ఆ మాటలు నేర్చుకుంటూ, డిక్షనరీస్ ఎదుర్కొంటూ, మళ్ళీ పర్యాయ పదాలు నేర్చుకుంటూ, అట్లాగే ఇంకా కవిత్వం రాసుకుంటూ, కొన్ని కవిత్వాలు చదువుకుంటూ. ఎందుకంటే అప్పుడు మామూలుగా ఇటాలియన్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, షోల్జెరియలా లింగ్వా, అంటే నీ నాలుకను సన్నబరేటెడ్ చూడు, అంటే మందంగా ఉన్న నాలుకని సన్నమయ్యేటట్టు చూడుచుని అర్థం అనమాట. అంటే అట్లా నువ్వు సాధన చేస్తే నీకు వస్తుందని దీని భావం అనమాట. అట్లా చేసుకోవాలని నేను చాలా కష్టపడుతూ ఉండేవాడిని. ఇప్పుడు లేదులే మేలాడు, అప్పుడు మీరు అన్నట్లుగా కూడా కొద్దిగా ఫస్ట్లో అట్లా అనిపించిన, మొన్న చూసినటువంటి ఆ లైవ్లోనే నాకు అసలు లేదు. చాలా క్లుప్తంగా సరళమైన భాషలో జనానికి పాస్టర్ మినిస్టర్ అంతా ఉపయోగించుకుంటూ బాగా మంచిగా వస్తున్నాయి. మేడం చాలా చాలా సంతోషం. తండ్రి గారు, మరి ఇంకొకటి, మరి మీరు మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అనొచ్చు, లేకుంటే యువర్ బ్రెయిన్ చైల్డ్ అని నేను అనేది, బ్రెయిన్ చైల్డ్ తలితాకుమి అని గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, అది దాని విశిష్టత తండ్రి గారు. ఇప్పుడు అది అసలు ఒక ఎక్స్పీరియన్స్ మూలంగా అది ప్రారంభమైంది. ఎక్కడో ఒక చోట ఒక చిన్న, అంటే బాల్య వివాహం చేశారు ఒక పాపకు, ఒక అమ్మాయికి. ఆ అమ్మాయి ఏదో కొన్ని కారణాల వల్ల చనిపోయింది. బాల్య వివాహం చేశారు, ఏదో కట్నం దగ్గర పేచీలు వచ్చాయి, అన్ని మూలంగా చనిపోయింది అనమాట. అది ఆ విషయం నన్ను కదిలించి వేసింది అనమాట.
మన నేత్రాసనంలో ఇట్లా జరగటం ఏంటి, ఈ బాల్య వివాహం ఏమిటి, తర్వాత ఇదేంటి ఇట్లా జరగటం ఏంటి, ఆడపిల్ల చనిపోవటం ఏంటి, ఆడపిల్ల ఏడవకూడదు, కన్నీళ్ళు కార్చకూడదు, మనకి సాధ్యమైనంత వరకు వాళ్ళని బాగా సహాయం చేయాలి అన్నట్లు నేను ఆలోచించాను అనమాట. ఆలోచించి గర్ల్ చైల్డ్ మీద నేను ఒక వాళ్ళు రీసెర్చ్ చేశారు. గర్ల్ చైల్డ్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ముఖ్యంగా మన క్యాథలిక్ కమ్యూనిటీలో ఉన్నది, వాళ్ళకి ఉన్న అసలు వాళ్ళ కష్టాలు ఏంటి, గర్ల్ చైల్డ్ సహాయం చేయాలంటే ఏం చేయాలి అంటే మేము అంతా రీసెర్చ్ చేస్తే మన అన్ని విచారణలకు పంపించాం. ఇక్కడ మారిస్టెల్లా కాలేజీలో వాళ్ళకి ఇది సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ ఉంది, సర్వే లాగా వాళ్ళతో సర్వే చేయించారు. మిస్టర్ రే అని ఢిల్లీ నుంచి ఒక ఆయన ఉన్నారు, ఆయన నాకు సహాయం చేశారు. ఆయనకి చాలా దీనిలో బాగా పట్టు ఉంది. ఆయన ఇది కండక్ట్ చేసిన తర్వాత ఇవన్నీ సహాయం చేసి ముఖ్యంగా అక్కడ డిపార్ట్మెంట్ ఉన్న స్టూడెంట్స్ని అలాగే ఉన్న లెక్చరర్స్ని వాళ్ళ సహాయం అడిగి చివరికి ఒక స్టడీ చేశారు. స్టడీలో మాకు ఏం నిరూపించారంటే, ఎప్పుడైతే మనకి డ్రాప్ అవుట్స్ ఉంటారో, స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉంటారో, వాళ్ళు ముఖ్యంగా పేద కుటుంబాలకి వాళ్ళు తలమానికం అవుతారు, బరువు అవుతారు. ఎందుకంటే ఆడపిల్ల మామూలుగా ఏమవుతుందంటే తల్లిదండ్రులకి ఎప్పుడు మన వదిలించుకుందామా, మనకి పెద్ద బరువు అయిపోయింది, మన బరువు తీసేసుకుందామా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. రేపు ఏమవుతుందో వాళ్ళకి అర్థం కాదు. అది వచ్చిన భర్త ఒకసారి మంచోడు అవుతాడు, ఒకసారి మంచోడు కాదు, తాగుతుంటుంది, తాగుతూ ఉండదు, వాళ్ళకి అసలు వాళ్ళకున్నాయి అనుకోండి. అదే అందుకని గర్ల్స్ని మటుకు వాళ్ళు చదువుకుంటూ ఉంటే 10th ఆపకుండా వాళ్ళకి ముందుకు సాగడానికి ఏదన్నా ఒక ఉపాయం ఆలోచించాలని మన దర్శి బోస్కో ఫాదర్ గారు, ఆయన ల్యూవెన్లో బెల్జియంలో తన చదువులు ముగించుకున్న తర్వాత నన్ను అడిగాడు, ఏం చేయమంటారు బిషప్ గారు, నన్ను రమ్మంటారా అక్కడి నుంచి, లేకుంటే ఇంకేదన్నా చేయమంటారా అంటే నేను చెప్పాను, నాకు వెంటనే నువ్వు రావాల్సిన అవసరం లేదు, నాకు మన గురువులు ఉన్నారు, ఇక్కడ ఉన్నావు కాబట్టి ఒక పని చేయి, గర్ల్స్ హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించు, ఎవరన్నా మన సహాయం చేయగలిగితే ఏదైనా ఏజెన్సీస్ కానీ లేకుంటే ఎవరన్నా మహానుభావులు ముందుకు వచ్చి సహాయం చేస్తానండి, వాళ్ళతో చేద్దామని చెప్పాను అనమాట. సరే, తను చాలా చాలా హ్యాపీగా మొదలుపెట్టాడు ఆ పని. ఎప్పుడు అతనికి కొంచెం లక్ ఉందిలేండి, మంచి చొరవ ఉంది, చాలా మంచివాడు. పాపం ఆయన కష్టపడి చదువుకున్నారు, డాక్టరేట్ సంపాదించాడు. అంత ఈజీ కాదు, అక్కడ లివెన్లో చదువుకోవడం అంత ఈజీ కాదు, వాళ్ళు చాలా డిమాండ్ చేస్తూ ఉంటారు. చదువుకున్నాడు, తర్వాత కొంచెం వీళ్ళని కాంటాక్ట్ చేసి హీ హ్యాస్ గ్యాదర్డ్ సమ్ మనీ, మొత్తం ఆ డబ్బంతా మా దగ్గర డిపాజిట్ చేశారు. అప్పుడు మేము అందరితో ఆలోచించి మా కమిటీతో, అంటే ముఖ్యంగా క్యూరియా వాళ్ళతో ఆలోచించి ఈ పని చేసామన్నమాట. మనం అంటే హైయర్ ఎడ్యుకేషన్ మీన్స్ అంటే బీటెక్ అట్లా అన్నమాట, అటువంటి ఎడ్యుకేషన్, అలాగే అది నర్సింగ్ అటువంటివి అన్నమాట, జాబ్స్ వచ్చే అది. అలా చదివే వాళ్ళని మనం ప్రోత్సహించాలని ప్రతి ప్యారిష్ నుంచి ప్రతి సంవత్సరం 2 గర్ల్స్కి ఇద్దాం, మనం అందరికి ఇవ్వలేం కదా, ఆ విధంగా 200 మంది అవుతారు. 5 సంవత్సరాలు మనం మొదలు పెడతాము, 5 సంవత్సరాలు చేద్దాం అట్లా. అప్పటికి సంవత్సరానికి 200 గర్ల్స్ అంటే 5 సంవత్సరాల్లో ఒక 1000 మంది అవుతారు. అప్పటికి మనకి ఏదో ఒక చిన్న ఉపకారం చేసిన వాళ్ళు అవుతాం మనం అని చేయాలని అలా మొదలుపెట్టామన్నమాట. అలా మొదలుపెట్టింది ఇప్పుడు కొంచెం అందుకుందనమాట. తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ దీన్ని ప్రజెంట్ చేస్తే అక్కడున్న ఫాదర్ గారు బాబు స్టెక్ అని ఆయన చాలా దాన్ని చూసి ఒకసారి చాలా చలించి అన్నారు ఒకరోజు, ఎందుకు 200 కంటే ఎక్కువ చేయొచ్చు కదా అని ఆయన పెద్ద నంబర్ చెప్పాడు. సరే, ఇప్పుడు అది ఇంక ముందుకు సాగుతుంది, మరి ఎంతవరకు వస్తుందో మాకు తెలియదు, కాబట్టి బాగా అందుకుంది. అలాగే మనం
ఇది ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కేవలం డబ్బులు సహాయం చేయడం కాదు, వీళ్ళలో కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ కూడా వాళ్ళకి ఇన్కల్కేట్ చేయాలి. అందుకని ప్రతి సంవత్సరం 4-5 సార్లు వాళ్ళని సమావేశం చేసి వాళ్ళతో ఒక 1 or 2 days మేము ఉంటాం అన్నమాట. వాళ్ళకి ఎన్ని ప్రోగ్రామ్స్ ఇస్తాం, వాళ్ళకి అన్ని ప్రోగ్రామ్స్ ఇప్పిస్తూ ఉంటాం. తర్వాత ఆన్లైన్లో కూడా వాళ్ళకి మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఈ గైడెన్స్ ఇవ్వాలి వాళ్ళకి. మన 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 గర్ల్స్ అందరూ పైకి రావాలి అందరూ. ఎందుకంటే ఒక ఆడపిల్లని గారికి మనం ఒక ఇలా పైకి తీసుకొస్తే ఆ ఆడపిల్ల ద్వారా ఎంతోమంది లబ్ధి పొందుతారు. ఒక కుటుంబం, 2 కుటుంబాలు, తర్వాత తన కుటుంబం చక్కగా లబ్ధి పొందుతుందని మేము ఆ విధంగా ఆలోచిస్తున్నాం అన్నమాట. వచ్చిన గర్ల్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పాపం వాళ్ళు కూడా చాలా, మేము చెప్పాము వాళ్ళందరూ మా దగ్గర నుంచి సహాయం చేసుకోవడమే కాదు, మీరు కూడా తగిన రీతిలో స్పందించాలి, తిరిగి స్పందన కావాలి. మేము చదువుతాము, మా వంతు మా శాస్త్రం మేము ప్రయత్నం చేస్తాము, మాకు ఫస్ట్ క్లాస్ రావడానికి కానీ ఇంకా మంచి ముందుకు వెళ్ళడానికి కానీ. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళలో ఈ కాన్ఫిడెన్స్ అనేది ఎన్కరేజ్ చేస్తున్నాం అన్నమాట. లేకుంటే ఇంటి దగ్గర కూర్చొని ఒకవేళ గ్రామాల్లో ఉండి వాళ్ళు పెద్ద పెద్ద ఆలోచనలు చేయలేకపోతున్నారు. అది అంతటితోనే అయిపోతుంది వాళ్ళ ఆలోచన, ఇంటి వరకు అంతవరకే. చాలా గొప్ప ప్రాజెక్ట్ మేలాంటి, చాలా డ్రీమ్ ప్రాజెక్ట్. అదే ఎందుకంటే తల్లిదండ్రులకి ఆడబిడ్డ భారం కాకూడదు, విద్య ఆగకూడదు అనే నినాదంతో మొదలుపెట్టిన తల్లితాకుమి. మీరు నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే తర్వాత ఎంతమంది 200 నుంచి ఆ ఫాదర్ చెప్తే ఇంకా పెంచండి, నంబర్ పెంచండి అని అన్నప్పుడు ఒక్క డయాసిస్ నుంచే 5 ఏళ్లలో 1000 మంది అమ్మాయిలు, చదివిన అమ్మాయిలు గ్రాడ్యుయేట్స్ వచ్చారంటే చాలా అసెట్. ఈ రకంగా చూస్తే మీరు నిజంగా తండ్రి. ఇంటికి నిజంగా ప్రతి ఇంట్లో మీరే తండ్రి. ఆ తండ్రి ఉన్నప్పటికీ కూడా నిజంగా విజయవాడ మెత్రాసానికి నిజమైనటువంటి కాపరి కంటే కూడా తండ్రి అనే గొప్ప భావం నాకు కలుగుతుంది తండ్రి గారు. అయితే మీరు అదే ఇక్కడ ఈ తలితాకుం అనేటువంటిది విజయవాడ మెత్రాసనానికి, కేవలం విజయవాడ మెత్రాసనానికి. కానీ ఇంకొకటి నేను చూశాను, రేడియో మరియా. ఇది విశ్వానికి ఇది ఎలా తండ్రి గారు? ఇప్పుడు ఇది రేడియో మరియా కాన్సెప్ట్ అసలు ఇటలీలో ఉంది. నేను ఇటలీలో మామూలుగా అది ఇది ఎఫ్ఎంలో వెళ్తుందన్నమాట. అందుకని అక్కడ అది ఈజీగా ఉంటుంది. అలాగే యూరప్లో అన్ని భాషల్లో, అమెరికాలో కూడా ఉందన్నమాట. అందులో మనం ఈజీగా ఈ ప్రోగ్రామ్స్ నడపచ్చు. కానీ మన భారతదేశంలో ఎఫ్ఎం మనకి ఇవ్వరు కదా, ఇవ్వరు. అది మనం కొనుక్కోవాలి, అది వచ్చేప్పటికి మనకు చాలా టైం పడుతుంది. అందుకని మేము ఇది తెలుగు రేడియో మరియా మనం స్థాపించాలి అని నేను ఆ రేడియో మరియా వాళ్ళని అడిగాను అనమాట. వాళ్ళు ముందుకు వచ్చేసారు, వెంటనే చేస్తాను రెడీగా అంది. నేను చెప్పాను, మా దగ్గర రండి, మేము కొంచెం ప్రెమిసెస్ అవి ఇస్తాం మేము. అలాగే ఉన్న మా ఫాదర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా వాళ్ళు డైరెక్ట్గా పనిచేస్తారు. మీరు ట్రైన్ చేయండి, మేమంతా చేసేస్తాం, ప్రోగ్రామ్స్ కూడా చేసేద్దాం, అలా చేద్దామని మేము అది ఆలోచన అనమాట. ఆ తర్వాత ఇది కోవిడ్ వచ్చింది, కోవిడ్ మూలంగా కొంచెం గుట్టుపడింది అనమాట ఆ పని. మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టేసాం. ఇప్పుడు అక్కడ మన కార్మెల్ నగర్లో మొదలుపెట్టాం, అది కట్టేస్తున్నారు. కానీ ఇప్పుడు అంటే బహుశా ఇప్పుడు అది వెబ్ రేడియోలా పెడతాం అనమాట. వెబ్ రేడియోలా పెట్టి ప్రోగ్రామ్స్ అది యాప్ క్రియేట్ చేసి అందరూ వాళ్ళ ఫోన్లో చూసుకోవచ్చు అన్ని ప్రోగ్రామ్స్ అన్నమాట. అన్ని ఇంటర్నెట్ బేస్డ్ అన్ని ప్రోగ్రామ్స్ చూసుకోవచ్చు వాళ్ళు. అన్ని మన తెలుగులో ఈ ప్రోగ్రామ్స్ మనకి దివ్యవాణి ఉంది. దివ్యవాణి అది టెలివిజన్, ఇది మటుకి ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళవచ్చు. దాన్ని టెలివిజన్ కూడా ఇప్పుడు చూసుకోవచ్చు అనుకోండి దాని మీద. ఇది ఇంకొకటి అన్నమాట, ఇంకొక రకమైన ఇది ఆధ్యాత్మికంగా మన ప్రజలకి ఇలా అందించాలని మేము ప్రయత్నం చేశాను. ఇది ఒక మంచి ప్రాజెక్ట్. వాళ్ళలో పాడుతుంటారు అసలు ఎగ్జాక్ట్గా ట్యూన్స్, అసలు ఆర్కెస్ట్రేషన్ కూడా మంచిగా తగ్గట్టుగానే వస్తాయి. ఇంకా మరెన్నో రావాలని ఆశిస్తున్నాం తండ్రి గారు. మన మంచి సామూహిక ప్రార్థనకి. అవునండి, అవును, అట్లాగే ఉండాలి. మనం కేవలం సోలోయిస్ట్ ఎంతకాలం సోలోయిస్ట్ పాడుతూ ఉంటారు, అవైలబుల్ ఉండరు, అందరూ పాడలేరు కదా. అందుకని
ఇంకొక చిన్న విషయం తండ్రి గారా, ఇప్పుడు మీరు టీసీబీసీ సెక్రటరీ జనరల్, టీసీబీసీ సెక్రటరీ జనరల్, తర్వాత భారత్ మిత్రం చైర్మన్, బైబిల్ కమిషన్, ఇంకా ఇతర చాలా ఉన్నాయి మన ప్రెస్కి ఇవి ఉన్నాయి. ముఖ్యంగా బైబిల్ అనేసరికి నన్ను బాగా ఇష్టమయ్యేటట్లుగా చేసింది. మన చేతిలో ఈ మధ్య ప్రొటెస్టెంట్ చూస్తే వాళ్ళందరూ కూడా బైబిల్ పట్టుకొని వెళ్ళడం, ఇది మన కథోలికులకి చాలా తక్కువ. కానీ కొత్తగా మీరు కొత్త బైబిల్ని రకరకాల కలర్స్లలో అసలు ట్రెండ్స్ ఒకలాగా ట్రెండ్ సెట్ చేసిండ్రు కొత్తగా. అన్నీ చిన్న బైబిల్ రకరకాలుగా చేశారు. దీని వెనుక మీ కృషి బాగా కనపడుతుంది. రావాలి, చేయాలి, జనాలకి అందించాలి ఇది. సో దాంట్లో మీరు ఎలా ఇవన్నీ సాధించుకోగలిగారు? ఎలాగంటే మొట్టమొదట అసలు న్యూ ప్రింట్ తీసుకొచ్చాము బైబిల్ది. 2 years కింద వచ్చింది అది. దానికి అప్పుడు చాలా హెవీలీ సబ్సిడైజ్డ్ ఎడిషన్ అనమాట అది. మన పీఠాధిపతుల సమాఖ్యే వాళ్ళు 60 lakhs ఇచ్చారు నాకు దానికి. చాలా అందుమూలంగా మనం మన బైబిల్ని 120 రూపాయలకే ఇవ్వగలిగాము అందరికి. చాలా చీప్. అదైన తర్వాత నేను నిర్ణయించుకున్నాను, చాలా చోట్ల ప్రజలు ఏంటంటే చాలా చీప్ కదా, చాలామందికి స్తోమత ఉంది, దానికంటే ఎక్కువ కూడా ఇచ్చి కొనుక్కోగలిగే స్తోమత వచ్చింది చాలామందికి. అందుకని నేను అన్నాను, ఎందుకంటే మన ఫ్రెండ్స్ ప్రొటెస్టెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా బైబిల్ సొసైటీ వాళ్ళు ప్రింట్ చేసే బైబిల్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళకి చాలా ఎన్నో ఎడిషన్స్ అనమాట. లెదర్ బౌండ్ అని, తర్వాత గోల్డ్ కలర్ అని, తర్వాత రెడ్ కలర్ అని, మళ్ళీ వేరే కవర్స్ పెట్టి చాలా చేశారనమాట. అందుకని నేను చెప్పానంటే మనం కొన్ని ఎడిషన్స్, కొన్ని కాపీస్ మట్టుకి ఇలా కలర్స్లో పెడదాం, కొన్నేమో దానికి ఫ్లాప్ ఉండేటట్టు పెడదాం, కొన్నేమో ఇది గిఫ్ట్ ఇవ్వడానికి ఉండేటట్లు పెడదాం అని నేను నిర్ణయించుకొని, మనకి కొంచెం డబ్బులు ఉన్నాయి మనకి అంటే మన కమిషన్కి, ఆ డబ్బుల్ని రొటేట్ చేస్తాం అనమాట దాంతోనే. అందుకని ఇప్పుడు ఒక వైట్ కలర్ ఉన్న దాన్ని, ఎందుకంటే ముఖ్యంగా దాన్ని విత్ గోల్డ్ కలర్ అండ్ విత్ గుడ్ రిబ్బన్స్ ఇవన్నీ పెట్టి, అది ముఖ్యంగా వివాహ సమయంలో, పెళ్లి సమయంలో గిఫ్ట్గా ఇవ్వడానికి. అలాగే మిగిలిన వాల్యూమ్స్ అన్నీ వేరే కలర్స్లో, కొన్నేమో రెగ్జిన్ కవరు, కొన్నేమో లెదర్ కవరు, అట్లా చేసామన్నమాట. అన్ని కలర్స్ దగ్గర ఒక 5-6 కలర్స్ చేసాం. అది వాళ్ళకి ఎవరికి ఏది ఇష్టమైతే వాళ్ళు కొనుక్కోవచ్చు. ముఖ్యంగా ఒకసారి డిస్ప్లే చేస్తుంటే మొట్టమొదట మనం ఇచ్చిన బైబిల్ అది చాలా చవకగా కనపడింది. ఎవరు డిస్ప్లే చేసేవాళ్ళు ఇదెందుకు అవసరం లేదులే, అదేం బాగుంది, ఎవరు కొంటారు అని పక్కన పెట్టేశారంట. అంటే ఒకసారిగా మాకు చిన్నపోయాం అనమాట. ఏంటి మన బైబిల్ ఎంత కష్టపడి తర్జుమా చేసిన తర్వాత, చాలామంది ఇలా చేసిన తర్వాత దీన్ని ఎంత పక్కన పెట్టడం ఏంటి అని నాకు కొంచెం బాధ వేసింది. బాధ వేసి కాదు, మన ప్రజలు కొనుక్కోగలరు కాబట్టి అని వాటిని అలా చేసామన్నమాట. అదే చిన్నది కూడా చేసాం. ముఖ్యంగా గాలిబాలి బిషప్ గారు చెప్పారు, ఆయన అన్నారనమాట, ఇదివరకు ఆయన చైర్మన్ కదా, ఆయన అన్నారు, అసలు ఇప్పుడు అందరికి ఐఫోన్ వస్తుంది కదా, అందరూ ఐఫోన్తో కూర్చొని చక్కగా చూస్తూ ఉన్నారు, ఐఫోన్ సైజు బైబిల్ మనం చేయొచ్చు కదా అని అన్నారు ఆయన. ఇక అప్పటి నుంచి నాకు ఆలోచన వచ్చింది, నేను ఐఫోన్ సైజ్ చేద్దామని చూస్తే అది బైండింగ్ కష్టమైపోతుంది, ఎగ్జాక్ట్ ఐఫోన్ సైజ్. అందుకని దానికంటే కొంచెం పెద్దది చేసి చిన్నది చాలా బాగుంది, బాగా వచ్చింది. బైబిల్ పేపరు, అవును బైబిల్ పేపర్తో చక్కగా, ఇది గోల్డ్, దిస్ వన్ లెదర్ వన్, చాలా బాగుంది, చాలా స్వర్ణాక్షరాలతో చాలా బాగుంది అది. అవును, అది వస్తున్నాయి. అది అలా చాలామంది మన ఇది చిన్న వాళ్ళకంటే ముఖ్యంగా యువకులకి దాన్ని మనం అమ్ముతున్నాం అనమాట. కొంచెం చెబుతున్నా వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వండి, దీన్ని మీరు తీసుకెళ్ళి చదవండి. ఇప్పుడు మా మిత్రాశ్రమంలో మొన్న పరీక్ష పెట్టాం మన యువకులకి. మేము ఊరికిన అంటే ఎవరు వస్తారు పరీక్ష అంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క సువార్త చదవమని చెబుతున్నాం.
మత్తయి సువార్త, మార్కు సువార్త అలా. అదే చదివిన తర్వాత వాళ్ళకి పరీక్ష పెడుతున్నాం అనమాట. పరీక్ష పెడితే ఎవరైతే అందులో ఎక్కువ మార్కులు సంపాదిస్తారో వాళ్ళకి ప్రీమియం ఇది గిఫ్ట్స్ ఇస్తున్నాం అనమాట. అందుకే అందరిలో ఒక విధమైన ఇంట్రెస్ట్ బయలుదేరింది. అది కూడా చూడండి, మనం లేకుంటే మన వాళ్ళకి ఎవరికి అసలు అర్థం కావటం లేదు. అంటే ఎవరు చదవట్లేదు. మిగిలిన డినామినేషన్స్ వాళ్ళకి ఎప్పుడు ఇది వలివేస్తూ ఉంటారు. మన క్యాథలిక్స్ చాలా వాళ్ళకి ఒకవేళ ట్రెడిషన్ లేదో, లేకుంటే సిగ్గో, లేకుంటే ఎవరు చెప్పలేదో, అందుకని కొత్తగా వాళ్ళలో ఇది కొంచెం ఇన్కల్కేట్ చేస్తున్నాం అనమాట. ఇన్కల్కేట్ చేస్తున్నాం. ఇది వెరీ పర్సనల్. ఏంటంటే మీరు మ్యూజిక్ కంపోజ్ చేస్తారు ఈ మధ్య చాలా. అసలు ఇట్లా ఉండాలి, లాటిన్ మేళవింపు చేసి అది వాటి వివరం. నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడడం నా హాబీ అండి. మా ఇంట్లో అందరూ పాటలు పాడతారు. నేను సెమినరీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇది వెస్టర్న్ మ్యూజిక్ థియరీ నేర్చుకున్నాను బాగా. బెంగళూరులో బాగా నేర్చుకున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ థియరీ నేర్చుకున్నాను. దాంతోపాటు ఇంకో 3 సంవత్సరాలు కూడా కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నాను. పాడటం అలాగే వాయిస్ నేర్చుకున్నాను. తర్వాత నేను రోమ్ వెళ్ళినప్పుడు, ఆ తర్వాత మిగిలిన దేశాలు వెళ్ళినప్పుడు అక్కడ అసలు మన ఈ దైవార్చన కార్యక్రమాల్లో పాటలు ఎలా ఉండాలి అనే విషయాన్ని నేర్చుకున్నాను బాగా. అది దైవార్చనలో ఉన్న పాటలు ఏంటంటే మనం అందరూ పాడవలసిన పాటలు అవి. కాబట్టి బాణీలు కూడా అందరూ పాడగలిగే రీతిలో కట్టాలి. నాకు వచ్చు కాబట్టి నాకు ఇలా ఉంటుంది. కష్టమైన బాణీలు కడితే ఎవరు పాడలేరు. అనవసరం అనమాట అవన్నీ. మనం కంపోజ్ చేసిన అనవసరం అవన్నీ. ఒకవేళ ఒక మంచి పీస్ ఆఫ్ మ్యూజిక్ చేసి ఎవరితోనైనా పాడించి ప్రజలందరూ వాళ్ళు పాల్గొనడానికి అనువుగా ఏదన్నా మంచి ఒక చిన్న ఇది రిఫ్రెయిన్ కానీ పల్లవి చేసేస్తే అది బాగుంటుంది. కాబట్టి ప్రతి పాటలో అందరూ పాడగలిగేటట్లు ఒక చిన్న పోర్షన్ అంతా ఇవ్వాలి వాళ్ళకి, కొద్దిగా అన్న. నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు వచ్చిన తర్వాత నేను చూశాను చాలాసార్లు ఆ కొయరే పరిమితం అవుతుంది అన్నమాట. అని ఒకసారి విని వెంటనే నేర్చుకోగలిగే పాటలు, అటువంటి పాటలు ఉంటే బాగుంటాయని నిర్ణయించుకొని కేవలం పూజ పాటల మట్టుకే నేను దానికి బాణీలు కడుతున్నాను. దాంతోపాటు మనది లాటిన్ చర్చ్ కాబట్టి ఆ లాటిన్ ఒక్కోసారి కొన్ని అవి కూడా నేను యాడ్ చేస్తూ ఉన్నాను. ఆ ఫ్లేవర్ అన్నమాట. అది కొంచెం యాడ్ చేస్తూ ఉంటే ప్రజలకు నచ్చుతుంది. కాబట్టి ఈ రోజుల్లో అందరూ ఆ పూజ పాటలు నా పాటలే పెడుతున్నారు. జనాదరణ బాగా లభించింది, బాగా వచ్చింది. ఏ చిన్న గ్రామానికి వెళ్ళినా సరే అందరూ మీ పాటే కావాలంటారు వాళ్ళు. చాలా చోట్ల పాడుతున్నారు, కానీ కొన్ని చోట్ల అసలు పాడరు. ఎందుకంటే వాళ్ళు కొందరికి ఉద్దేశాలు ఉంటాయేమంటాను, కొందరికి వద్దులే, అది ఎవరు ఆపలేదు. కానీ దాని గురించి నేను అసలు ఆలోచించనండి. కానీ ఇక్కడికి వెళ్ళినా సరే అందరూ పాడుతూ ఉంటే, అందరూ పాడుతుంటే నాకు కూడా సంతోషం. ఎందుకంటే అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం కదా. మనం ఒకసారి పాడితే 2 సార్లు ప్రార్థన చేసినట్టు లెక్క అంట. ఇది అగస్తిన్ గారు చెప్పారు. అందుకని అటువంటి పాటలు, అటువంటి బాణీలు కట్టాలని నేను ప్రతిసారి ప్రయత్నిస్తూ ఉంటాను. ఈసారి కూడా క్రొత్తవి వచ్చాయి. సో నదీ జలాలు తరంగాలుగా మారి అందరికీ ఆధ్యాత్మిక వృద్ధిని, ఆధ్యాత్మిక పుష్టిని ఇవ్వడంలో ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తున్నారు తండ్రి గారు. చివరిగా మాకు చాలా సంతోషం తండ్రి, ముఖ్యంగా మా ఫాదర్ CEO ఫాదర్ లూద్రాజ్ ఫాదర్, మేమంతా ఈ మధ్య కూర్చొని మాట్లాడుకుంటూ ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాం. ఒక్కరోజు లైవ్ ఇవ్వడానికే రకరకాల ఆలోచనలు ఇస్తారు, తర్వాత బార్గెన్ చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళ ఆర్థిక నేపథ్యం నుండి వాళ్ళు అడుగుతుంటారు, బార్గెన్ చేస్తారు. మరి కొన్నిసార్లు అయితే మరి అది ఒక హాస్యాస్పదంగా కూడా అడుగుతుంటారు, 20,000 అట్లా. సో ఇక్కడ అది ముఖ్యం కాదు, కానీ మాకు మీరు 32వ తేదీ నుంచి మొదలు పెడితే మొత్తం ఇస్తున్నారు తండ్రి గారు. అసలు దివ్యవాణి పట్ల మీకున్నటువంటి చాలా గొప్ప భావం చాలా వర్ణనాతీతం. ఎందుకంటే మాకు లబ్ధి అనేదే కాదు, కానీ గుణదల మాత చేరాలి, అందరికీ చేరాలి, అందరి తల్లిగా ఉండాలి అంటే మీకు తెలుస్తుంది. మీకు దీని వెనక మీ ఆలోచన
అరే ఈ ఉపయోగించుకోవాలి. కావున ఈ సందర్భంగా మా దివ్యవాణి ప్రేక్షకులకి మీరు ఇచ్చే సలహా కానీ మన దివ్యవాణి ప్రస్థానం కొంచెం. గుణదల పుణ్యక్షేత్రాన్ని నుంచి ప్రతిరోజు చేసే ప్రార్థనలు కానీ పూజలు కానీ అందరి మేలు కోసం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది కేవలం అక్కడ వచ్చిన వాళ్ళ మేలే కాదు, మన ప్రజలందరూ, ఆంధ్రదేశ ప్రజలందరూ, తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా వాళ్ళ కోసం మేము ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అక్కడి నుంచి అందరికీ ఉన్న ఈ మెసేజ్ కానీ ఇటువంటి అందించాలనేది దివ్యవాణి చేరుతుంది. కాబట్టి అందరికీ అందించగలిగామనే తృప్తి మాలో చాలా ఉంది. అందరికీ రీచ్ అవుతుంది కాబట్టి ఇంకా సంతోషం ఎక్కువ అవుతుందన్నమాట. ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ 100 వసంతాల సందర్భంలో ఉన్న ఈ నవదిన ప్రార్థనలు కానీ తర్వాత ఆ 3 రోజులు ముఖ్యమైన చివరి 3 రోజులు పూజలు కానీ ఇంకా వేరే కార్యక్రమాలు కానీ ఇవన్నీ ప్రజలందరికీ చేరాలని, అలాగే మరి మాత దీవెనలు, యేసుప్రభుని దీవెనలు, మరి మాత మధ్యస్థ ప్రార్థనలు వీళ్ళందరికీ అందాలని మేము చాలా అందరి గురించి ఆలోచిస్తున్నాం అన్నమాట. అందుకని ఒక లిమిట్ అంటూ పెట్టుకోలేదు ఈసారి. లేదు, అందరికీ ఏదో విధంగా అందరూ చూడగలగాలి దీన్ని, అందరి ఆధ్యాత్మికంగా అందరూ లబ్ధి పొందాలని మేము చాలా భావిస్తూ, అందుకని మేమేం చేస్తామంటే ఓపెన్ ద డోర్స్ టు ఎవ్రీబడి. అందరికీ చాలా సంతోషం తండ్రి గారు. మరి ఆ అవకాశమే కాదు, విజయవాడ మేత్రాశ్రమంలో ఇంకా ఇతరమైన ప్రాంతాల నుండి చాలామంది ఫాదర్లు ముందుకు వచ్చి కవర్ చేయమని చెప్తుంటారు మన పండుగల ద్వారా, ప్రత్యక్ష ప్రసారాల ద్వారా. సో దాని వెనుక మీ మంచి భావన వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండడంతో వాళ్ళు మనం బాగా పిలుస్తున్నారు, సంతోషం. మరి ఇంకొక విషయం, మీరు ఇంత దూరం నుండి కేవలం దీనికోసమే ఈ ఇంటర్వ్యూ చేయాలి, గుణదల మాత ఆమె యొక్క హస్తాలు ఏ విధంగానైతే ఓపెన్ అవుతాయో మా విజయవాడ మెత్రాస్ ద్వారాలు కూడా అందరికీ అందిస్తామని మీరు చేసి మీ సమయాన్ని, చాలా అమూల్యమైనటువంటి సమయం, ఇప్పుడు చాలా హెక్టిక్ టైం, ఈ సమయంలో మా దగ్గరికి రావడం మాకు ఎంతో సంతోషదాయకం తండ్రి గారు. మీరు వచ్చి మీలోని భావాలు, మరి ముఖ్యంగా మీ చిన్ననాటి జ్ఞాపకాలు, గుణదల మాతకి ఇప్పుడు మీరు చేసినటువంటివి, రాబోయేటువంటి అన్ని విషయాలను కలగలిపి మాకు వివరించినందులకి, ముఖ్యంగా గుణదల మాత విశిష్టత చరిత్రను తెలియజేసినందుకు మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరి తరపున, మన CEO అయినటువంటి ఫాదర్ లూర్దురాజు తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ మీకు లూర్దురాజు ఫాదర్ గారికి, అందరి మీ బృందాన్ని మొత్తానికి నా చాలా థ్యాంక్స్. ఇప్పుడు నా ప్రోగ్రామ్స్ అని చక్కగా కవర్ చేస్తూ ఉంటారు మీరు. నేను చాలా మీకు కృతజ్ఞుడిని నిజంగా. థ్యాంక్ యూ.